బీపీ షుగర్ల అదుపులో లేకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాగా అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి. మరి ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్కి బీపీ షుగర్లు అదుపులో లేకపోవడం ఒక ప్రధాన కారణం. అసలు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కిడ్నీ కేర్ ఎలా తీసుకోవాలి, ఏ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి, కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ముందుగానే గుర్తించడం ఎలా, ఈ వివరాలన్నీ అందించడానికి హైదర్గూడ అపోలో హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె భానుప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. బీపీ షుగర్లు మూత్రపిండాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి? బీపీ షుగరు అనేవి మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ముందు ఇవి కిడ్నీల ఫెయిల్యూర్కు కారణమవుతాయి. ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్న డేటా తీసుకుంటే మన ఇండియాలో సీకేడీ రిజిస్ట్రీ అనేది ఒకటి ఉంది. ఇండియాలో ఇది ఉందని కూడా చాలామందికి అవగాహన లేదు. ఈ సీకేడీ రిజిస్ట్రీ ప్రకారంగా 100 మందిలో దగ్గర 25 నుంచి 30 మంది దాకా షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు 100 మంది కిడ్నీ పేషెంట్స్లో. అదేవిధంగా బీపీ వల్ల 15 నుంచి 20 మంది దాకా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు. అంటే 100 మందిని మనం తీసుకుంటే దగ్గర 50 నుంచి 55 వరకు కేవలం బీపీ షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బాధపడుతున్నారు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్కు బీపీ మరియు షుగరు ఈ ప్రధాన కారణాలు ముఖ్యంగా మన ఇండియాలో అనేది మనకు తెలుస్తుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి బీపీ కంటే షుగర్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అనుకోవాల్సి ఉంటుందా? ఎస్, బీపీ కంటే షుగరే ప్రధాన కారణము. 30 నుంచి 35 మంది వరకు షుగర్ వల్లే కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు. బీపీ వల్ల 15 నుంచి 20 మంది బాధపడుతున్నారు. బీపీ షుగరు ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ. ఈ షుగర్లో కూడా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉంటూ ఉంటాయి కదండి, ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది? ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్లనే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశము. అందులో టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంటుంది, బీపీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ టైప్ 2తో పోలిస్తే కొంచెం తక్కువ. అంటే అసలు బీపీ అనేది ఒక్కొక్కసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా తలెత్తచ్చు అంటూ ఉంటారు కదండి. ఎస్, చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి అవగాహన లేని విషయం ఏంటంటే అసలు బాడీలో బీపీని మెయింటైన్ చేసేదంతా కిడ్నీయే. బీపీ మెయింటైన్ చేసే హార్మోన్స్ అన్నీ కిడ్నీస్ దగ్గరే మనకు ఉత్పత్తి అవుతాయి. వీటిలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే బీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ముఖ్యంగా మనకు బీపీ ఎప్పుడైనా ఎవరికైనా బీపీ డెవలప్ అయింది అంటే ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన సమస్య ఉందా లేదా అనేది చూసుకోవాలి. పర్టికులర్లీ ఈ విషయం యంగ్ హైపర్టెన్సివ్స్లో <40 years ఏజ్ ఉన్న వాళ్ళకు బీపీ వచ్చింది అంటే 90% ఆఫ్ ద టైమ్స్ అది కిడ్నీ ఇష్యూ వల్ల వచ్చే అవకాశమే ఉంటుంది. సో అందుకే ఫస్ట్ టైం బీపీ డిటెక్ట్ చేసినప్పుడు యుక్త వయసులో ఉన్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మనము కిడ్నీకి సంబంధించిన టెస్టులు మనం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ అధిక రక్తపోటుకు గురవుతే వాళ్ళు మామూలుగా బీపీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, అదుపులోకి వస్తుందా? కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ వచ్చిన వాళ్ళైనా సరే స్వతహాగా బీపీ వచ్చిన వాళ్ళైనా సరే బీపీ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకొని దాంతోపాటు డయట్, వాకింగ్ అన్నీ ఫాలో చేయడం వల్ల బీపీ ఖచ్చితంగా అదుపులో వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్స్ ఇవన్నీ రెగ్యులర్గా వాడుతూ డాక్టర్తో రెగ్యులర్గా చెకప్లో ఉండి కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ క్రానిక్గా కొంతకాలం ఉండడము లేకపోతే సడన్ ఆన్సెట్ ఉండడం ఏది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి కిడ్నీస్ మీద? ఈ సడన్ ఆన్సెట్ క్రానిక్ అని మనం తీసుకుంటే షుగర్ అనేది మనకు క్రానిక్గా ఉండే జబ్బే. కానీ ఒక్కోసారి ఈ షుగర్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ వస్తే అది మనకు క్రానిక్ డయాబెటీస్ వల్లనే మనకు వస్తుంది. అంటే కనీసం షుగర్ ఉండి ఒక 10-15 సంవత్సరాలు అయి ఉండి అది ముఖ్యంగా అది కంట్రోల్లో లేనప్పుడు మనం అది కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ చూసి 2 కిడ్నీస్ ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో షుగర్ క్రానిక్గా ఉంటే డెఫినెట్గా మనకు పర్టికులర్లీ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువ. అదే బీపీ 2 రకాలుగా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇందాక మీరు అడిగినట్టు సడన్గా పెరగడం వల్ల లేకుంటే క్రానిక్గా అనేసి అడిగారు. సో బీపీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆల్రెడీ బీపీ ఉన్న వ్యక్తులు సడన్గా బీపీ ట్యాబ్లెట్ స్టాప్ చేయడం వల్ల ఒక్కసారిగా బీపీ 200-250కి అలా పెరిగిపోతుంది. సో అలా సడన్గా పెరిగినప్పుడు సడన్గా షూటప్ అయినప్పుడు దాన్ని యాక్సెలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. సో అలా యాక్సెలరేటెడ్ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు అది వెళ్ళి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇచ్చి 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యేలా చేయొచ్చు. సో బీపీ సడన్గా పెరిగినా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది.
కానీ కామన్గా మనం చూసేది ఎక్కువ సంవత్సరాలు బీపీ ఉండి ముఖ్యంగా అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మెడిసిన్ సరిగా వాడకుండా డయట్ ఎక్సర్సైజ్ పాటించని వాళ్ళలో మనం కామన్గా కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ట్రబుల్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూస్తుంటాం. లైఫ్ స్టైల్ చేంజెస్తో లేకపోతే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఈ 2 సమస్యలను అదుపులో ఉంచుకుంటే కిడ్నీ సేఫే అనుకోవచ్చా? ఖచ్చితంగా మనము కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే మెడిసిన్స్ వాడుతూ కేవలం మెడిసిన్సే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు వాకింగ్ ఈ 2 అలవాటు చేసుకున్న వాళ్ళు మనం కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా మనం నియంత్రించవచ్చు. కొంతమందికి అంటే ఎంతకాలమైనా షుగర్ లాంటి సమస్యలు ఉన్నా బాగానే ఉంటుంటారండి. కొంతమంది రీసెంట్గా కొన్ని ఇయర్స్లోనే ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటారు. ఎందుకని అంటారు? షుగర్ చాలామందికి తెలియదు, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టు తెలియదు. వాళ్ళు అనుకుంటారు నాకు షుగర్ వచ్చి 4-5 సంవత్సరాలే అయింది, నాకేంటో అన్ని ఆర్గాన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ అంటున్నారు, కంటి రెటినా ప్రాబ్లం అంటున్నారు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. మా ఫ్రెండ్ ఏమో 15-20 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, వాడు మెడిసిన్ వాడుతున్నాడు, నేను వాడుతున్నాను, వాడి కంట్రోల్లో ఉంటుంది, నాకు కంట్రోల్లో ఉండట్లేదని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. యాక్చువల్లీ వాళ్ళకు తెలియకుండానే అది కొన్ని సంవత్సరాల నుంచి షుగరు, బీపీ అనేవి చాలా సైలెంట్గా ఉంటుంటాయి వాళ్ళ బాడీలో. వాటిని వాళ్ళు సరైన సమయంలో కనుక్కోలేకపోవడం వల్ల వాళ్ళకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉండి వాళ్ళకి తెలిసేటప్పటికే చాలా సమయం గడవడం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ దెబ్బతినడం అనేది జరుగుతుంది. సో అది ఒక అపోహ మాత్రమే. వాళ్ళకేదో పర్టికులర్గా 4-5 సంవత్సరాలకి కిడ్నీస్ ట్రబుల్ ఇవ్వడము, వేరే వాళ్ళకు జరగకపోవడం అలా జరగదు. ఎప్పటి నుంచో వాళ్ళకు ఉండడం వల్లే వాళ్ళకి అది జరిగి ఉండే అవకాశమే ఎక్కువ. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి రిలేటెడ్ అంటారు, ఎందుకని? అవునండి, చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి చాలా తక్కువ అవగాహన. చాలామంది ప్రతి డయాబెటిక్ కిడ్నీ పేషెంట్కి మేము కంటి చెకప్ అడ్వైస్ చేస్తుంటాము. పేషెంట్స్ వచ్చేసి కిడ్నీ డాక్టర్ కంటితో సంబంధం ఏంటి అని అడుగుతుంటారు. సో నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి మరీ టెస్ట్ చేస్తుంటాను. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి ఈ షుగరు కంటికి కిడ్నీకి ఒకే టైంలో అటాక్ చేస్తుందన్నమాట. సో రొటీన్ చెకప్లో మనకు కంటి ప్రాబ్లం కనిపిస్తే కంటి డాక్టర్లు వెళ్ళి కిడ్నీ చెకప్ చేయించుకోమంటారు, కిడ్నీ ప్రాబ్లం కనిపిస్తే కంటికి వెళ్ళి చెకప్ చేయించుకుంటాం. సో ఆ రెండిటి అసోసియేషన్ ఆల్మోస్ట్ 90% పేషెంట్స్లో చూస్తాం. పర్టికులర్లీ టైప్ 1 డయాబెటిక్స్లో 90% పేషెంట్స్లో రెటినా ప్రాబ్లం ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెటినా ప్రాబ్లం ఉంటుంది. అదే టైప్ 2 డయాబెటిక్స్లో అయితే అరౌండ్ 60% చెప్తారనమాట. 60%లో 100లో 60 మందికి కిడ్నీస్ ఉంటే కంటి ట్రబుల్ ఉంటుంది, కంటి ట్రబుల్ ఉంటే కిడ్నీ ట్రబుల్ ఉండే అవకాశం ఎక్కువ. ఈ 2 కూడా చాలా సైలెంట్గా ఉంటాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లం అసలు సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండవు. అదేవిధంగా కంటి చూపు చాలా బాగుంటుంది స్టార్టింగ్ స్టేజ్లో. అడ్వాన్స్ స్టేజ్లో కంటి చూపు పోవడం, అడ్వాన్స్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఎప్పుడైనా మేము రొటీన్గా ఏదైనా టెస్టులు చేసినప్పుడు ఏదైనా మాకు ఇలా కిడ్నీకి సంబంధించిన డౌట్ అనిపిస్తే ఇమీడియట్గా మేము కంటి చెకప్ చేయిస్తుంటాం. బీపీ తీసుకుంటే ఆన్ ది హోల్ మేనేజ్ చేస్తుంటారు కదండి, స్ట్రెస్ వల్ల వీటి వల్ల సడన్గా షూటప్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంటుందా? అదేండి, సడన్గా స్ట్రెస్ వల్ల కనుక ఎఫెక్ట్ ఇచ్చిందనుకోండి ఒక్కసారిగా, ఆ టైంలో కిడ్నీస్ ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. అందుకే మనం ఇమీడియట్గా దాన్ని చాలా అగ్రెసివ్గా మనం బీపీని కంట్రోల్ చేసుకోవాలి. 1-2 డేస్లో మనం కంట్రోల్ చేసుకుంటే కిడ్నీస్ ట్రబుల్ ఇవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఒక్కొక్కసారి సడన్గా డయాలసిస్ కూడా సజెస్ట్ చేస్తారు, అంటే అది ఏ కండిషన్స్ అంటారు? అవునండి, ఇప్పుడు జనరల్గా సడన్గా మనం డయాలసిస్ చేసేది సడన్గా కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మనం చేస్తాం అన్నమాట. ముఖ్యంగా ఈ డయాబెటిక్స్, హైపర్టెన్సివ్స్లో ఏదో ఒక కారణం చేత కిడ్నీస్ సడన్గా ఫెయిల్ అవుతాయి. పర్టికులర్లీ డయాబెటిక్స్ తీసుకుంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా ఎక్కువ. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేసి, లంగ్ ఇన్ఫెక్షన్ అనేసి ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడము, ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లో పాకడము, దానివల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ రావడము, ఆ ఇన్ఫెక్షనే డైరెక్ట్గా వెళ్ళి కిడ్నీస్ అటాక్ చేయడము, ఇవన్నీ రీజన్స్ వల్ల 2 కిడ్నీస్ ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతాయి. సో అలా 2 కిడ్నీస్ ఒక్కసారిగా ఫెయిల్ అయిన తర్వాత అన్ని రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేసిన తర్వాత ఆప్షన్ లేకుంటే డయాలసిస్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే ఇది అక్యూట్ కండిషన్. ఇది అక్యూట్ కండిషన్. ఇది టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. చాలామంది పేషెంట్స్లో అపోహ ఏంటంటే ఒక్కసారి డయాలసిస్ స్టార్ట్ చేస్తే మనం ఇంకా లైఫ్ లాంగ్ చేయాలి అనే ఒక అపోహ అనమాట. ఇలాంటి టెంపరరీ కండిషన్స్లో, టెంపరరీ ఫెయిల్యూర్లో చాలామందికి టెంపరరీగా డయాలసిస్ చేస్తాం. స్లోగా చాలామంది అరౌండ్ 100లో అరౌండ్ 90 మెంబర్స్ రికవరీ అవుతారు ఈ టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి కిడ్నీ స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ చేయించుకుంటూ ఉండాలి? షుగరు, బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మనము కొన్ని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంటాం అన్నమాట. సో 6 నెలలకు ఒకసారి
కామన్గా చేసే టెస్ట్ యూరిన్ టెస్ట్ అండి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. ఆ యూరిన్ టెస్ట్లో మనకు యూరిన్లో ప్రోటీన్స్ వెళ్తున్నాయా లేదా, యూరిన్లో ఎర్ర రక్త కణాలు వెళ్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాం. అది చాలా చిన్న టెస్ట్, బట్ చాలామంది చాలా నెగ్లెక్ట్ చేసే టెస్ట్ అనమాట. పేషెంట్స్ కూడా చాలామంది యూరిన్ నార్మల్, ఇదేముంది మైనర్ ఇష్యూ, నార్మల్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈవెన్ ప్రోటీన్ ట్రేస్ అనేది కూడా మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్. యూరిన్లో ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. 3 నుంచి 4 అలా కనిపిస్తే చాలామంది ఇగ్నోర్ చేస్తారు. 3 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ మా వరకు. 3 ఉన్నా కూడా ఆర్బీసీస్ ఉన్నట్టే. సో 1కి 2 సార్లు నిజంగా ఉందా లేదా అని మళ్ళీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్గా ఏదైనా ఎవాల్యుయేషన్ చేయాలి లేదా డిసైడ్ చేస్తాం. సో కామన్గా చేసే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్టు, అలానే యూరిన్లో ప్రోటీన్ టెస్ట్ అనేది చేస్తాం. సో దాన్నే మనం అర్లీ స్టేజెస్లో మైక్రో ఆల్బుమిన్ డిటెక్షన్ అంటాం. దాన్ని యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేసి ఒక టెస్ట్ ఉంది. అది ర్యాండమ్ శాంపుల్లోనే మనం చేయొచ్చు అనమాట. సో అర్లీ స్టేజెస్లోనే మనం ఈ టెస్ట్ ద్వారా కిడ్నీ సమస్య ఉందా లేదా అని మనం డిటెక్ట్ చేయొచ్చు. కంప్లీట్గా గ్రాస్ ప్రోటీన్స్ కనిపించేటప్పటికి చాలా టైం పడుతుంది. సో దానికంటే ముందే మైక్రో ఆల్బుమిన్యూరియా స్టేజ్ అని ఉంటుంది, చాలా ఎర్లీ స్టేజ్. ఆ స్టేజ్ డిటెక్ట్ చేయడానికి ఈ టెస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో నార్మల్గా <30 నార్మల్ అండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెస్ట్ బ్లడ్ యూరియా సీరం క్రియాటిన్ అని బ్లడ్లో మనం టెస్ట్ చేస్తాము. ఈ 2 టెస్టులు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందని మనకు చెప్తుంది. అదేవిధంగా కిడ్నీకి సంబంధించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తాం. కిడ్నీ సైజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంది, రెండిటి అపియరెన్స్ ఎలా ఉంది, సో ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఏదైనా ఉందా, స్టోన్స్ ఉన్నాయా, ఇంకోటి ఏదైనా కారణం ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి అల్ట్రాసౌండ్ చేస్తాం. ఇవి చాలా కామన్ టెస్ట్ అండి, రెడీలీ అవైలబుల్ టెస్ట్. మినిమం వన్స్ ఇన్ 6 months మేము సజెస్ట్ చేస్తాం డయాబెటిక్స్కు, హైపర్టెన్సివ్స్కు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళకు. అదే వీటిలో ఏదైనా సమస్య తలెత్తే అది ఎందువల్ల తలెత్తింది, దీనికి డయాబెటీస్ కారణమా, హైపర్టెన్షనా, ఇంకో కారణం ఏదైనా ఉందా వీళ్ళలో అనేది మేము ఫైండ్ అవుట్ చేసి ఆ డిసీజ్ను మేము టార్గెట్ చేసే ప్రయత్నం చేసి కిడ్నీలు చెడిపోకుండా మేము కాపాడే ప్రయత్నం చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజు చిన్నగా ఉంది అంటే అదొక డేంజరస్ ఇండికేషన్ అంటారా? ఎస్ అండి, అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. చాలామందికి అవగాహన లేదు దీని గురించి. నార్మల్ కిడ్నీ సైజెస్ 9 to 11 centimeters వరకు ఉంటాయండి. కానీ కొంతమందిలో కిడ్నీ సైజ్ రొటీన్ టెస్ట్లో కిడ్నీ సైజెస్ 7 centimeters అని చూస్తాం, 6.5 centimeters అని చూస్తాం. అంటే 2 కిడ్నీస్ చిన్నగా అయిపోయాయి. ఎందుకు చిన్నగా అయిపోయాయి అనేది వాళ్ళు ఆలోచించాలి. ఇమీడియట్గా కిడ్నీ డాక్టర్ని కలిసి వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. ఎక్కువ సంవత్సరాలు బీపీ, ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకు, లేకపోతే ఏదైనా వేరే కారణం వల్ల కిడ్నీస్ ట్రబుల్ ఇచ్చినప్పుడు కిడ్నీ సైజెస్ అనేవి స్లోగా కిడ్నీస్ అనేవి కుంచుకుపోతాయి, వాటి సైజ్ చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. సో దీన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో కిడ్నీ సైజెస్ అనేది చిన్నగా ఉన్నాయంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. అది ఆల్మోస్ట్ అడ్వాన్స్ డిసీజ్నే ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా కొన్ని డిసీజెస్లో అర్లీ స్టేజెస్లో మనము కిడ్నీ సైజెస్ బాగానే ఉంటాయి, చూడ్డానికి సైజెస్ నార్మల్గా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్లో కిడ్నీ సైజెస్ ఎప్పుడూ నార్మల్ ఉంటాయి, లైఫ్ లాంగ్ అవి నార్మల్ ఉంటాయి. రాదర్ ఇంకా సైజ్ పెంచుకుంటాయి, ఓవర్గా ఫిల్టర్ చేయాలి కాబట్టి సైజును పెంచుకుంటాయి డయాబెటిక్స్లో. సో నార్మల్ ఉన్నంత మాత్రాన, సైజెస్ నార్మల్ ఉన్నంత మాత్రాన కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉన్నట్టు కాదు. కొన్ని రకాల వేరే డిసీజెస్లో, పర్టికులర్లీ హైపర్ టెన్షన్లో కూడా, లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్లో కూడా అర్లీ స్టేజెస్లో సైజెస్ నార్మల్గా ఉంటాయి. అయితే మరి ట్రబుల్ ఇచ్చాయా లేదా అనేది ఎలా డిటెక్ట్ చేస్తామంటే అపియరెన్స్ చూస్తాం. ఆ కిడ్నీ అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టినప్పుడు వాటి అపియరెన్స్ ఎలా ఉంది, అవి వైట్గా కనిపిస్తున్నాయా, బ్లాక్గా కనిపిస్తున్నాయా, వాటి పక్కన ఉండే టిష్యూస్తో డిఫరెన్స్ ఏదైనా ఉందా అనేది చూస్తాం. దాన్ని ఎకో టెక్చర్ అంటాం. ఆ ఎకో టెక్చర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అర్లీ స్టేజెస్లో ఎకో టెక్చర్ వరకే మార్పు వస్తుంది. సో రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎకో టెక్చర్ మార్పు ఉన్నప్పుడు కూడా మనము ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్లో కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నా యూరిన్లో అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం చాలా ఎక్కువ. సో యూరిన్లో ప్రోటీన్స్ పోవడము, రెడ్ బ్లడ్ సెల్స్ పోవడం అలాంటివి డిటెక్ట్ చేసి అర్లీ స్టేజెస్లోనే డిసీజ్ని కనుక్కొని మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటిక్స్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కదండి, ఉమెన్లో అయితే మరి ఎక్కువ. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. డయాబెటిక్స్ స్వతహాగానే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ. ముఖ్యంగా ఫిమేల్స్కు ప్రైవేట్ పార్ట్స్ ఉండే స్ట్రక్చర్ను బట్టి
దే ఆర్ ప్రోన్ ఫర్ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. మామూలుగానే ఏ జబ్బు లేని లేడీస్లో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా వస్తుంటాయి, ఏ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ లేకున్నా కూడా. బట్ డయాబెటిక్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఈజీగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అవుతుంది, చాలా ఫ్రీక్వెంట్గా సఫర్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు అర్లీ స్టేజెస్లోనే దానికి మనం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ కనుక చేసుకుంటే ఏ ఇష్యూ ఉండదు. కానీ చాలామంది అర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తారు. చిన్నపాటి మంటే కదా, యూరిన్ మంటే కదా, ఏముందిలే యూరిన్ కొంచెం షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాం అంతే కదా అని కొంతమంది ఫీల్ అవుతారన్నమాట, నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది డైరెక్ట్గా కిడ్నీస్ వరకు పాకుతుంది. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. సో వీటి వల్ల ఒక్కసారిగా 2 కిడ్నీస్ ఇన్ఫెక్షన్కు లోనై ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లో ఎంటర్ అయ్యి మళ్ళీ 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. ఇది చాలా కామన్ కాజ్ యాక్చువల్లీ. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అది బ్లడ్లో ఎంటర్ అవ్వడము, 2 కిడ్నీస్ ట్రబుల్ ఇవ్వడము, ఫెయిల్ అవ్వడం, ఒక్కొక్కసారి టెంపరరీగా డయాలసిస్ చేయడం చాలా కామన్గా చూస్తాం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఫిమేల్స్లో చూస్తాం. మేల్స్లో కూడా ఈ మధ్య కాలంలో మేల్స్లో కూడా ఇన్సిడెన్స్ కొంచెం పెరిగింది. కిడ్నీ ఫెయిల్యూర్ గ్రో అవుతున్నట్టు తొలి దశలో గుర్తించడం ఎలాగా? సిమ్టమ్స్ ఏమీ లేవు కదా అనుకుంటూ ఉంటారు కదా, ఏం చెప్తూ ఉంటారు వీళ్ళకి? యాక్చువల్లీ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్తో సమస్య ఏంటంటే 90% మందిలో మనం ఏ రకమైన సిమ్టమ్స్ చూడం, అదే పెద్ద సమస్య. చాలామంది ఏదో హెల్త్ చెకప్కనే వెళ్తారు, లేదా ఏదో ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి హెల్త్ చెకప్కి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు సడన్గా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, మీరు అర్జెంటుగా కిడ్నీ డాక్టర్ వెళ్ళాలని చెప్తారు. నేను నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నానే, అసలు వారం 10 రోజుల దాకా కూడా నాకు ఏ సిమ్టమ్స్ లేవే, అదేంటి ఒక్కసారిగా నా కిడ్నీ చిన్నగా అయిపోయాయి అన్నారు, నా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ విపరీతంగా క్రియాటిన్ అనే టెస్ట్ ఒక 10-12 వెళ్ళిపోయింది, ఏంటి ఇది నిజమా అబద్ధమా అని చాలా అపోహపడుతుంటారు. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకు తెలుస్తుంది 2 కిడ్నీస్ ట్రబుల్ ఇచ్చాయనేసి. సో 90% మందిలో సిమ్టమ్స్ అనేవి ఉండదు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, చాలామందికి తెలియదు ఇది. సో ఈ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే కిడ్నీలో ఫిల్టర్స్ ఉంటాయి, వాటిని ఫంక్షనింగ్ యూనిట్స్ నెఫ్రాన్స్ అంటాం వాటిని. ఆ ఫిల్టర్స్కు 2 పార్ట్స్ ఉంటాయండి, బ్రీఫ్గా చెప్తాను. మౌత్ పార్ట్, బాడీ పార్ట్ అని ఉంటుంది. సో ఈ మౌత్ పార్ట్ అనేది సాల్ట్ను వాటర్ను రెగ్యులేట్ చేస్తుంటుంది ప్రిడామినెంట్గా. సో ఈ మౌత్ పార్ట్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు ప్రిడామినెంట్గా సాల్ట్ వాటర్ రిటెన్షన్ హార్మోన్స్ అన్నీ అక్కడే ఉంటాయి, అవి దెబ్బతినడం వల్ల సాల్ట్ వాటర్ రిటెన్షన్ అయిపోతుంది. సో మౌత్ పార్ట్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ అర్లీగా డెవలప్ అవుతాయి. వాళ్ళకు వాపు రావడము, బీపీ పెరిగిపోవడము, బీపీ రావడం వల్ల తల తిరగడము, వామిటింగ్స్ రావడం, ఇమీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ అయితే మీ కిడ్నీస్ లైట్గా ట్రబుల్ ఇచ్చాయని చెప్తారు. నిజంగా వాళ్ళు చాలా లక్కీ, అర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి సిమ్టమ్స్ బయటపడతాయి. సో అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ అవుతారు. అలా చాలా కొద్ది మంది ఉంటారు, 100లో 10 మందే ఉంటారు. 90% మందికి బాడీ పార్ట్ డిఫెక్ట్ ఉంటుంది. ఈ బాడీ పార్ట్ డిఫెక్ట్ ఉండడం వల్ల అక్కడ నుంచి యూరిన్లో సాల్ట్ వెళ్ళిపోతుంటుంది. సో యూరిన్ బ్రహ్మాండంగా పాస్ చేస్తుంటారు, రేదర్ ఎక్కువ పాస్ చేస్తారు. కొంతమంది రాత్రి 4 సార్లు 5 సార్లు పాస్ చేస్తారు, నేను యూరిన్ చాలా బాగా పాస్ చేస్తాను సార్ అని చెప్తుంటారు. సో అది కూడా ఒక అర్లీ సిమ్టమ్, నాక్టూరియా అంటాం, నైట్ టైం యూరిన్ పాస్ చేయడం. సో ఈ బాడీ పార్ట్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు సాల్ట్ వెళ్ళిపోవడం, యూరిన్లో అన్నీ వెళ్ళిపోవడం వల్ల, టాక్సిన్స్ కూడా అర్లీ స్టేజెస్లో బాగానే వెళ్ళిపోవడం వల్ల ఏ రకమైన ఎఫెక్ట్ బాడీ మీద ఉండదు. సో 90% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతే వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. సో అందుకు చాలామంది 90% మంది పేషెంట్స్ ఇలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. సో అందుకు మనం సిమ్టమ్స్ లేకున్నా కూడా రొటీన్గా మనం టెస్టులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఆహారపు అలవాట్ల రీత్యా, మన పర్యావరణ కాలుష్యం రీత్యా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం రొటీన్ బాడీ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీపీ షుగర్ ఉన్నప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా టెస్టులు చేయించుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మెడిసిన్స్ వాడాలి. ఇంకా డైట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? నిజండి, బీపీ షుగర్ ఇద్దరు ఉన్న వాళ్ళకు మోరాలెస్ చాలా కామన్ డైట్ ఉంటుందండి, కొన్ని ఎక్సెప్షన్స్ తప్పితే. కామన్గా అందరం చెప్పేది సాల్ట్ రెస్ట్రిక్షన్, ఆయిల్ రెస్ట్రిక్షన్. సాల్ట్ రెస్ట్రిక్షన్ గురించి చాలామంది అడుగుతుంటారు, ఎంత సాల్ట్ తీసుకోవాలి అనేసి. అందరికీ నేను కంప్లీట్గా సాల్టే మానేస్తాను సార్ అంటారు కొంతమంది. నేను ఎక్కువ సాల్ట్ తీసుకోను సార్, రోజు కొంచెం పికిల్ తింటాను సార్ అంటారు. సో ఈ రెండూ తప్పే. కంప్లీట్గా సాల్ట్ కూడా మానేయకూడదు, కొంచెం పికిల్ కూడా తీసుకున్నా చాలా ఎక్కువ ఉప్పు వచ్చేస్తుంది బాడీకి. సో బీపీ షుగరు, కేవలం బీపీ షుగర్ ఉండి
ఏ రకమైన అదర్ వేరే అవయవాల సమస్య లేనప్పుడు అరౌండ్ 5 to 6 grams వరకు మేము సజెస్ట్ చేస్తాం. ఒక రోజులో 5 నుంచి 6 గ్రాముల సాల్ట్ వరకు సజెస్ట్ చేస్తాం. అంటే ఒక టీ స్పూన్ఫుల్ అని సజెస్ట్ చేస్తాం సాల్ట్. సో కరెక్ట్గా కొలుచుకోవడం కొంచెం కష్టమే, అందుకే సాల్ట్ శాచెట్స్ అనేవి కూడా ఇప్పుడు మనకు అవైలబుల్లో ఉన్నాయి. రెగ్యులర్గా నార్మల్ సాల్టే సజెస్ట్ చేస్తాం అందరికీ. అయితే ఓన్లీ హైపర్ టెన్సివ్స్కు లోనా సాల్ట్ కానివ్వండి, లేకుంటే సైంధవ లవణం, ఇవి ఇంకొంచెం ప్రిఫరబుల్. సైంధవ లవణంలో మనకు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి ఉంటాయి. సో ఓన్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు సైంధవ లవణం వాడచ్చు. అదే కిడ్నీ ట్రబుల్ ఉన్న పేషెంట్స్ చాలామంది సాల్ట్ గురించి అడుగుతుంటారు. కిడ్నీ ట్రబుల్ ఉన్న పేషెంట్స్ ఈ రెండు ఉన్నా లేకున్నా సాల్ట్ని ఇంకా కొంచెం కంట్రోల్లో ఉంచాలి. సో వాళ్ళకు మేము 3 to 4 grams సజెస్ట్ చేస్తాం, అంటే ½ టీ స్పూన్ఫుల్ సజెస్ట్ చేస్తాం. వీళ్ళకు కిడ్నీ ట్రబుల్ ఉన్న వాళ్ళకు సైంధవ లవణం సజెస్ట్ చేయం, ఇందులో పొటాషియం అనేది ఉంటుంది. సో వీళ్ళకు పొటాషియం బాడీలో రిటెన్షన్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ. సో అందుకు మేము సైంధవ లవణం వీళ్ళకి సజెస్ట్ చేయం, నార్మల్ సాల్టే సజెస్ట్ చేస్తాం వీళ్ళకి. ఓకే, పింక్ సాల్ట్ ఈ మధ్య ఎక్కువ పింక్ సాల్టే సైంధవ లవణం ఏ ఇష్యూ లేని వాళ్ళు, ఏ హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు వాడచ్చు, కేవలం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు. బట్ ఎవరికైతే పొటాషియం పెరిగే రిస్క్ ఉంటుందో, పర్టికులర్లీ కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళు, కొంతమంది డయాబెటిక్స్ కిడ్నీ ఇష్యూ లేకున్నా పొటాషియం రిటెన్షన్ అవుతుంటుంది, దాన్ని ఆర్టీఏ అంటారు, టైప్ 4 ఆర్టీఏ అని మెడికల్ టర్మినాలజీ. అలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయం. సో సాల్ట్ రెస్ట్రిక్షన్, ఆయిల్ రెస్ట్రిక్షన్, నాన్ వెజ్ కంట్రోల్ చేయమని చెప్తాం. పర్టికులర్లీ రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్ మీట్ అయితే అవాయిడ్ చేస్తే మంచిది. అదర్ మీట్ పర్టికులర్లీ ఫిష్ తీసుకోవచ్చండి. వీక్లీ వన్స్ ఫిష్, 1 week చికెన్, 1 week ఫిష్, ఇలా రొటేషన్ వైజ్ తీసుకోవచ్చు. ప్రిఫరబ్లీ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా, ఫ్రైడ్ ఫుడ్ కాకుండా మనం కుక్ చేసుకొని తింటేనే బెటర్. ఈ ప్రాసెస్డ్ చికెన్లో, ప్రాసెస్డ్ ఫిష్, ఫ్రైడ్ చికెన్లో మనకు కొన్ని టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ టాక్సిన్స్ మన బాడీలో వెళ్ళడం వల్ల రక్తనాళాలు పూడుకుపోయి మళ్ళీ అది ఇండైరెక్ట్గా వేరే అవయవాల సమస్యలకు దారితీస్తుంది. ఓకేనండి డాక్టర్ భానుప్రసాద్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, ఏ ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు, కిడ్నీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది, అండ్ తొలి దశలోనే కనుక్కుంటే ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారంటూ తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. నమస్తే.